అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బనియాన్పల్ల టౌన్కు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి అనాథరైజ్డ్గా ఇదివరకే ఎన్నోసార్లు చెప్పి పడగొట్టి చేసినప్పటికీ కూడా మళ్ళీ కొందరు వ్యక్తులు అనాథరైజ్డ్గా వచ్చి ఇట్లా అక్రమ నిర్మాణాలు చేస్తామని చెప్పేసి తెలిసింది. దీన్ని మా కింది స్థాయి అధికారులతో విచారించి ఈరోజు వీటిని తొలగించగలగడం చేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చేసి మేము దగ్గర 14 గుర్తించినాం, 14 క్లియర్ చేస్తాం. గతంలో వేసి ఉన్నారు, గతంలో తొలగించారు ఆల్రెడీ. గతంలో ఒక 6 నెలల కిందట. అటువంటి పట్టాలు ఏమన్నా ఉన్నాయి. ఈ పట్టాలు వచ్చేసి ఇక్కడ ఏ లేఅవుట్లో కూడా ఎవరు ఇష్యూ చేయలేదు. ఒకవేళ వీళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా మన ఆఫీస్లో తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం పెడతా ఉంది. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి టౌన్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి ఇక్కడ మేము సుమారుగా 4,000 మంది కల్పించాలని చెప్పేసి మేము పెట్టుకున్నాము. దాదాపు ఇంతమంది అర్హులు ఉంటారు. గత 5 నెలల్లో ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి తెలిసింది. కాబట్టి ఇక్కడ బనియాన్పల్లిలో దగ్గర మాకు 100 నుంచి 150 ఎకరాలు అవసరం ఉంది. దానిలో భాగంగా గవర్నమెంట్ ల్యాండ్తో మేము వెరిఫై చేస్తూ ఉన్నాం. దానిలో ఎక్కడైనా సరే ఇట్లా అక్రమంగా ఎట్లాంటి నిర్మాణాలు ఉన్నా తొలగించేస్తాం. బనియాన్పల్ల టౌన్కు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి అనాథరైజ్డ్గా ఇదివరకే ఎన్నోసార్లు చెప్పి పడగొట్టి చేసినప్పటికీ కూడా మళ్ళీ కొందరు వ్యక్తులు అనాథరైజ్డ్గా వచ్చి ఇట్లా అక్రమ నిర్మాణాలు చేస్తామని చెప్పేసి తెలిసింది. దీన్ని మా కింది స్థాయి అధికారులతో విచారించి ఈరోజు వీటిని తొలగించగలగడం చేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చేసి మేము దగ్గర 14 గుర్తించినాం, 14 క్లియర్ చేస్తాం. గతంలో వేసి ఉన్నారు, గతంలో తొలగించారు ఆల్రెడీ. గతంలో ఒక 6 నెలల కిందట. అటువంటి పట్టాలు ఏమన్నా ఉన్నాయి. ఈ పట్టాలు వచ్చేసి ఇక్కడ ఏ లేఅవుట్లో కూడా ఎవరు ఇష్యూ చేయలేదు. ఒకవేళ వీళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా మన ఆఫీస్లో తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం పెడతా ఉంది. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి టౌన్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి ఇక్కడ మేము సుమారుగా 4,000 మంది కల్పించాలని చెప్పేసి మేము పెట్టుకున్నాము. దాదాపు ఇంతమంది అర్హులు ఉంటారు. గత 5 నెలల్లో ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి తెలిసింది. కాబట్టి ఇక్కడ బనియాన్పల్లిలో దగ్గర మాకు 100 నుంచి 150 ఎకరాలు అవసరం ఉంది. దానిలో భాగంగా గవర్నమెంట్ ల్యాండ్తో మేము వెరిఫై చేస్తూ ఉన్నాం. దానిలో ఎక్కడైనా సరే ఇట్లా అక్రమంగా ఎట్లాంటి నిర్మాణాలు ఉన్నా తొలగించేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.